పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో యేసుక్రీస్తు ప్రభువును గూర్చి ఆయన నిజమైన దేవుడుగా మనము బోధించవలసినటువంటి అవసరత. ఆయన రక్షకుడు అని, ఆయన మరియ కుమారుడు అని, ఆయన మనుష్యుడు అని మనము ఎక్కువగా ప్రజలలో ఉన్నది. ఆయన రక్షకుడు అని ఉన్నది. అయితే ఆయన ఆరాధనకు పాత్రుడు. ఆయన ఎదుట సాగిలపడాలి. ఓ దేవుడు అయిన యేసయ్యా, దైవమా, తండ్రి, దేవా, యేసు దేవా మీకు వందనాలు అని ఆయన ఎదుట ఈ దినాలలో సాగిలపడి అందరూ ఆరాధించాలి. సంఘమంతా ఆరాధించాలి. సాధారణంగా ప్రజల అభిప్రాయము తండ్రి పైన ఉన్నాడు, యేసు ప్రభు భూమి మీద ఉన్నాడు, పరిశుద్ధాత్ముడు పనిచేస్తున్నాడు అనేది కొంచెం పామరులలో, సామాన్య జనులలో ఉన్నది. ఇది ఒక ప్రక్క సత్యమైనప్పటికీ కూడాను అన్నీ ఆయనే తండ్రి, ఆయనే పరిశుద్ధాత్ముడు, ఆయనే యేసు ప్రభు, ఆయనే కుమారుడు, ఆయనే అన్నీ అయ్యున్నాడు. కనుక ఆయన ఎదుట మనం సాగిలపడాలి అని, ఆయనను ఆరాధించాలి అనేది ఒక కోణము. అట్లానే ఆయన పేరట తండ్రికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. అది కూడా మన ఆత్మ పరిశుద్ధాత్మతో కలిసి ఆరాధించాలి అనేది యేసు నామములో అది ఒక కోణం. ఇట్లా పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో నానా విధములైన కోణాలు ప్రజలకు, మన సంఘ సభ్యులకు తెలిసి ఉంటే అది ఇంకా కొంచెం ఆశీర్వాదకరంగా, ఫలవంతంగా ఉంటది అనేది నా అభిప్రాయం. ఈ క్రిస్మస్ అంటే క్రీస్తుని ఆరాధించుట అనేది మనకు తెలుసు. అది యేసు జన్మించాడు, 100% అది వాస్తవము, సత్యము అని నమ్మటం, చరిత్ర తెలుసుకోవటం అంతే. యేసు నా కొరకే జన్మించాడు అని నమ్మటం, విశ్వసించటం రక్షణ కలుగు చేస్తుంది. చరిత్ర ఆయన జన్మను తెలియజేసింది, నా కొరకు జన్మించాడు అనేది రక్షణ కలిగిస్తుంది. కనుక యేసుక్రీస్తు ప్రజలందరికీ ఆయన జన్మించాడు. త్రికాలములో ఉన్నవారికి, ధర్మశాస్త్ర కాలములో జరిగిన అపరాధముల నుండి విమోచన గలుగుటకై అని హెబ్రీ గ్రంథకర్త చెప్పాడు. అయితే నేను చెప్తున్నాను, ధర్మశాస్త్ర కాలమునకు ముందు 25 తరాలున్నాయి మోషే తండ్రి వరకు. ఆ కాలములో ఉన్న వారి పాపముల కొరకు కూడాను ఆయన నివృత్తి కలుగు చేయటానికి జన్మించాడు. ఆయన జగత్పునాది, జగదుత్పత్తి మొదలుకొని వధించబడిన దేవుని గొర్రెపిల్ల. దేవుని వాక్యము, దేవుని కార్యాలు మనకి కొన్ని అగోచరం, మర్మం అనుక ఆయన ఆదాము అపరాధము నుండి ఈ లోకములో త్రికాలములో ఉన్న మానవుల కొరకు ఆయన తన రక్తమును దారబోశాడు. ఆయన ఎందుకు వచ్చాడు? విమోచన గ్రహీతనముగా తన ప్రాణాన్ని ఇవ్వటానికి వచ్చాడు. ఆయన ప్రాయశ్చిత్తం చేయటానికి వచ్చాడు. ఆయన రక్షణ ఇవ్వటానికి వచ్చాడు. 1:21 మత్తయి సువార్తలో ఆమె యొక్క కుమారుని కనును తన ప్రజలను వారి పాపముల నుండి ఆయనే రక్షించును. తన ప్రజలెవరు? సర్వ సృష్టి ఆయన ప్రజలు. మనము ఆయన వారము, ఆయనే మనలను పుట్టించను. మనము ఆయన వారము, ఆయన ప్రజలము, ఆయన మేపు గొర్రెలము అని 100వ కీర్తన తెలియజేస్తూ ఉన్నది. కాబట్టి సృష్టి యావత్తు కూడా దేవుని పోలిక కలిగిన దేవుని పిల్లలుగా, దేవుని చేత సృజించబడిన వారే. కనుక ఆయన అందరి కొరకు విమోచన క్రయధనముగా అని చూస్తాం. దేవుడు మనుషులందరూ రక్షణ పొంది సత్యమును గూర్చిన అనుభవ జ్ఞానము గలవారై ఉండాలి అని హెచ్చరించుచూ ఉన్నాడు. మనుషులందరూ రక్షణ పొందాలి, అది దేవుని సంకల్పం. రక్షణే కాదు, మనుషులందరూ రక్షణ పొంది సత్యమును గూర్చిన అనుభవ జ్ఞానం కూడా కలిగిన వారై ఉండాలి. ఇది 2వ మెట్టు. అయితే ఇక్కడ యేసుక్రీస్తు జ్ఞానుల ద్వారా ఆరాధించబడటానికి మూలము కేవలము నక్షత్రమే. వారు తూర్పు దేశపు జ్ఞానులు అంటే వారు అటు యెరూషలేముకు తూర్పున ఆ బబులోను, పారసీకులు, అటువైపు ప్రజలు, అటువైపు జ్ఞానులు. వాస్తవానికి దైవ గ్రంథంలో జ్ఞానులందరికీ ప్రధాన జ్ఞానిగా దానియేలు ఎంచబడ్డాడు 70 సంవత్సరాలు చెరకాలంలో. కనుక
ఈ ధర్మశాస్త్రము, వీరి దైవము, వారికి వారు ఆరాధించే విగ్రహములను గురించి వీరికి ఒకరికి ఒకరు తెలిసి ఉంటది. కనుక దైవ గ్రంథంలో యాకోబులో నక్షత్రము ఉదయించును అనేది ధర్మశాస్త్రంలో విషయాలు అక్కడుండ ఆ పారసీక ఆ తూర్పు దేశపు జ్ఞానులకు దానియేలు ద్వారా అక్కడ ఉండినటువంటి యూదుల ద్వారా తెలిసి వారు పరిశోధనలు చేసి ఉంటారు. కనుక వారి పరిశోధనలలో క్రొత్తగా పుట్టిన నక్షత్రము రాత్రి వెలుగు ఇస్తుంది. అయితే యేసు జన్మించాడు అనే సంకేతాన్ని ఇస్తుంది. ఆ నక్షత్రము జాడాను బట్టి వారు అన్వేషిస్తూ వారు యెరూషలేముకు వచ్చారు. ఆ నక్షత్రము వారికి దారి చూపించింది. యేసు లోకరక్షకుడు రాజు జన్మించాడు అనే సంకేతాన్ని వారికి తెలియజేసింది. దాని జాడాన్ని బట్టి వారు యెరూషలేముకు వచ్చారు. అయితే నక్షత్రము కూడా వారికి ముందుగా నడిచి ఆ ఇంటి మీద వరకు వచ్చి నిలవటం, అంటే నక్షత్రమే మార్గదర్శి, నక్షత్రమే వారికి ఉపదేశకుడు. నక్షత్రము యేసు పుట్టాడు అని తెలియజేశాడు, రాత్రులు వెలుతురిచ్చాడు, యేసు పుట్టాడని తెలియజేశాడు, యేసు యొద్దకు నడిపించాడు ఆ నక్షత్రం. ఆ నక్షత్రమును బట్టి వారు వచ్చి అత్యానంద భరితులయ్యారు. దానికి మూలము వారి ఇంటిలోనికి వచ్చి శిశువును చూశారు. కన్యైన మరియను యోసేపును చూశారు. కానీ వారు శిశువును చూసి శిశువుకే సాగిలపడ్డారు. ఆయనలో దైవత్వాన్ని వారు గుర్తించారు. వారు ఈ సృష్టి సంబంధమైన మహాజ్ఞానులు, వారు వయసులో పెద్దవారు, జ్ఞానవంతులు. ఈయన చూస్తేనేమో శిశువుకి పెద్దవారు సాగిలపడటానికి మూలము ఆయన రారాజు, లోకరక్షకుడు, ఆయన దైవము అని వ్రాయబడిన గ్రంథాలను బట్టి వారు గ్రహించి విశ్వసించి ఆయననే పూజించారు. ఆయనను పూజించటానికి, ఆయనను ఆరాధించటానికి కారణము ఆయనలోని దైవత్వం, అది గ్రహించారు. ఇక్కడ మనము జ్ఞానులు యేసునొద్దకు వచ్చి యేసును చూసి అత్యానంద భరితులయ్యారు. అంటే క్రిస్మస్ అంటే యేసుని కనుగొనటమే, యేసు ప్రత్యక్షత దొరకటమే మనకు మూలమైనది. అదే ఆశీర్వాదకరం. ఈ దినాల్లో క్రిస్మస్లలో యేసు దేవుడుగా ప్రత్యక్షత లేకుండా బాహ్యంగా శరీరకంగా ఆరాధిస్తున్నారు, పెదవులతో ఆరాధిస్తున్నారు. అంటే అక్కడ ఆ ఆరాధన 5:19 గలతీ పత్రికలలో శరీర కార్యములలో ఒకటేమిటంటే ఆరాధన అని ఉన్నది. అది ఒక విగ్రహమును ఆరాధించిన ఏదైనా ఆరాధన కూడా శరీర కార్యమే. అంటే శరీరానుసారముగా ఆరాధించబడితే అది దేవునికి చెందదు, అది ఆత్మ సంబంధమైనదిగా ఉంటేనే. కనుక వీరు మాత్రం ఆత్మ సంబంధంగానే ఆరాధిస్తున్నారు, సాగిల పడుతున్నారు. వీరు ఆరాధనకు ముందు అత్యానంద భరితులయ్యారు. వీరు ఆరాధనకు ముందు యేసును కనుగొన్నారు. వీరు ఆరాధనకు ముందు యేసు జన్మించాడని ఆ నక్షత్రపు సంకేతాన్ని బట్టి గ్రహించారు. యేసునొద్దకు వారు ప్రయాణమయ్యారు, యేసును చూశారు, అత్యానంద భరితులయ్యారు. ఆ తదుపరి ఆయనకి సాగిలపడి పూజించారు, ఆరాధించారు. ఆ తదుపరి వారు సమర్పణ, కలిగినవి తెచ్చినవి వారు ప్రభువుకు సమర్పించారు. ఇది జ్ఞానుల ఆరాధన. ఆయన ఆరాధనకు పాత్రుడు. గతంలో నేను పోయిన మంగళవారం చెప్పినట్లు ఆయన వాక్యమయ్యున్న దేవుడు, ఆయన అద్వితీయ దేవుడు, ఆయన ప్రభువైన దేవుడు, ఆయన నిజమైన దేవుడు, ఆయన బలవంతుడైన దేవుడు. పౌలు గారు రోమా 9లో చెప్పినట్లుగా ఈయన శరీరమును బట్టి ఇశ్రాయేలీలలో పుట్టెను, కానీ ఈయన సర్వాధికారి అయిన దేవుడయ్యుండి నిరంతరము స్తోత్రార్హుడు అంటాడు. ఆయన దేవుడు అని పౌలు గారికి ప్రత్యక్షత, ఆయన దేవుడు అని యాహోనుకు ప్రత్యక్షత, ఆయన దేవుడు అని పేతురుకు ప్రత్యక్షత. ఆయన దేవుడు, ఇక అంతే. ఆయన దేవుడు కాబట్టే ప్రాణాన్ని ఇవ్వగలిగాడు, ప్రాణాన్ని తీసుకోగలిగాడు. దేవుడు కాబట్టి ఆయన పునరుత్థానుడయ్యాడు. దేవుడు కాబట్టి లాజరు బయటికి రమ్మని బ్రతికించగలిగాడు. దేవుడు కాబట్టి సముద్రం మీద నడిచాడు. దేవుడు కాబట్టి మేఘముల మీద ఆరోహణం అయిపోయాడు. ఆయన దైవత్వం అంతే, ఆయన దేవుడు అంతే, ఆయన దేవుడు. అదే కొలస్సీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయంలో మనం చూస్తాం 9వ వచనంలో ఏమని చూస్తాము? దైవత్వము యొక్క సర్వపరిపూర్ణత క్రీస్తులోనే ఉన్నది. క్రీస్తు శరీరంలో దేవుని యొక్క సర్వపరిపూర్ణత. కాబట్టి హెబ్రీ పత్రికలో ఆయన దేవుని తేజస్సు అంటాడు, ఆయన దేవుని ప్రతిబింబం, ఆయన దేవుని యొక్క మూర్తిమంతము, ఆయన దేవుని యొక్క స్వభావము.
కొరింథీ పత్రిక 2వ పత్రిక 4:4 ఆయన దేవుని స్వరూపి అయ్యున్న క్రీస్తు సువార్త అంటాడు. అక్కడ సువార్త అంటే సరిపోద్ది, క్రీస్తు సువార్త అంటే సరిపోతుంది. కానీ పౌలు గారు సువార్తను గురించి చెప్పవలసి వచ్చినప్పుడు, యేసును గురించి చెప్పవలసి వచ్చినప్పుడు ఆయన దేవుని స్వరూపి అయిన క్రీస్తు అంటాడు. అంటే క్రీస్తు స్వరూపము దేవుని స్వరూపము, అది దేవుడు ఆయన అంటాడు. ఆయన దేవుడయ్యుండి మానవుల కొరకు మానవుడుగా రక్తమాంసములతో అబ్రహాము సంతాన స్వభావం ధరించుకొని మనుష్యుడుగా వచ్చాడు. అందుకనే ఆకలి, అందుకనే దప్పిక, అందుకని ఆయనకి నిద్ర, అందుకని ఆయన శరీరంలో శ్రమ పడటం, అందుకని ఆయన పడవ మీద సముద్రం మీద వెళ్ళవలసి వచ్చినప్పుడు పడవెక్కాడు, నీళ్ల మీద నడవల ఆయన. ఎందుకంటే ఆయన మనుషుడు కాబట్టి నీళ్ల మీద నడిచాడు, ఆయన మనుషుడు కాబట్టి బాధలు పడ్డాడు, ఆయన మనుషుడు కాబట్టి గాయమైతే రక్తం వచ్చింది, ఆయన మనుషుడు కాబట్టి శ్రమలు పొందాడు, ఓర్చుకున్నాడు, సహించాడు. ఆయన ముమ్మాటికి మనుషుడే. ఆయన మనుషుడుగా తన పాత్రను నిర్వహించాడు. ఆయన మనుష్యుడుగా శరీరమును బట్టి హెబ్రీ పత్రికలో 10వ అధ్యాయంలో నాకొక శరీరమును అమర్చితివి అని అంటాడు. ఎందుకు? బలులు, పూర్ణ యాగములు, పూర్ణ హోమములు నీకు ఇష్టమైనవి కాదు కనుక నాకు శరీరం ఇచ్చావు. ఈ శరీరములో నేను సిలువ వేయబడాలి, ఈ శరీరములో నేను రక్తమును చిందించాలి, ఈ శరీరములో నేను మరణమును పొందాలి, ఈ శరీరములో నేను సమాధి చేయబడి తిరిగి లేవాలి, ఈ శరీరము నీవు నాకు ఇచ్చావు అంటాడు అక్కడ. కనుక ఆయన దేవుడయ్యుండి దేవుడుగా రాకుండా శరీరంతో మానవుడుగా వచ్చాడు గనుక ఆయన మనుషుడు, ఆయన దేవుడు. ఇది ఆయన చేసినటువంటి గొప్ప కార్యం. కనుక ఎక్కువగా ఆయనను మనుష్యుడుగానే ప్రజలలో రక్షకుడుగా, మనుష్యుడుగా బోధించబడుతూ ఉన్నాడు. ఆయనే దేవుడు, ఆయనే తండ్రి, ఆయన బలవంతుడైన దేవుడు, నిత్యుడగు తండ్రి, ఆయన శిశువు, ఆయన కుమారుడు, ఆయన రాజ్యభారము ఆయన భుజముల మీద ఉండిన ఆయన ఆశ్చర్యకరుడు. గనుక నేను మొన్న అక్కడ సెమీ క్రిస్మస్ నన్ను ఆహ్వానిస్తే మాటూరు దగ్గర నేను వారికి సందేశం ఇచ్చిన తర్వాత వారందరూ యేసయ్యను దేవుడుగా ఆరాధించాలని వారిని ఆరాధనలో నడిపించాను. వారందరూ తమ చేతులు ఎత్తి కొంత సమయం ఆయనను ఆరాధించారు. తర్వాత నాకు ఫోన్ వచ్చింది, కొంతమంది దైవ సేవకులు ఆ కూటానికి వచ్చారు. అయ్యా, మేము నూతన విషయాలు నేర్చుకున్నాం, మేము ఆరాధించాము, అది ఆత్మీయంగా ఉన్నది అనే స్పందన వచ్చింది. కనుక ఈనాటి సంఘములలో ప్రత్యేకముగా నేనైతే కొన్నిసార్లు ఏం చేస్తానంటే సిగ్గుపడొద్దని చెప్తాను. ప్లేస్ చూసుకోండి, మోకరించండి, ప్లేస్ చూసుకోండి, సాష్టాంగపడండి, పండుకోండి బోర్లుగా. లేదా ప్లేసు జాలదంటే కూటం బిగిన్ చేయక ముందే రండి, సాష్టాంగ పండుకోండి. ఓ స్త్రీలారా, ఓ పురుషులారా, మీరు నమస్కరించండి, బోర్లగా సాష్టాంగపడండి. యేసయ్యా మీకు వందనాలని 2 చేతులతో నమస్కరించి సాష్టాంగపడండి. కొన్నిసార్లు ఆయన పాదములు ముద్దు పెట్టుకోండి, ఆ పరదా దగ్గర, ఆ చాపల దగ్గర అట్లా ముద్దు పెట్టుకోండి. అవి ఆయన పాదాలు, చాప కాదు. ఆరాధించండి, సాగిల పడండి అని చెప్తా ఉంటాను. చేతులెత్తండి, వందనాలని చెప్పండి అని చెప్తాను. కనుక యేసయ్యను, ఆయనను తండ్రిగా ఆరాధించాలి, ఆయనను కుమారుడుగా, ఆయనను రక్షకుడుగా, ఆయనను ఆత్మగా, సర్వము ఆయనై ఉన్నాడు. ఇక అంతే. మాకు తండ్రిని చూపించమన్నాడు 14వ అధ్యాయం పిలుపు. అదేంటి, ఇంతకాలం మీతో ఉంటే మీరు ఎట్లా అడుగుతారు? తండ్రి నేను ఏకమై ఉన్నాం, తండ్రి నా యందు ఉండి తన క్రియలు చేస్తున్నాడు, తండ్రి నాకు వేరుగా లేడు, తండ్రికి నేను వేరుగా లేను, నన్ను చూస్తే తండ్రిని చూసినట్లు అన్నాడు. ఇది ఒక ప్రత్యక్షత, ఇది ఒక మర్మము. ఇది వినటానికి జనానికి వినగలుగుతారు గాని దానిని గ్రహించి ఆరాధించటం అనేది ఆ ప్రత్యక్షత, ఆ గ్రహింపులోకి రావాలి. లేకపోతే యేసయ్యను మానవుడిగానే చూస్తారు, ఒక సద్బోధకుడుగా చూశారు, ఒక మంచి బోధకుడిగా, ప్రీచర్గా చూశారు శాస్త్రులు, పరిసయ్యులు. అంతే. దేవుని కుమారుడు అంటే ఒప్పుకోలేదు. ఆయన దేవుని కుమారుడే కాదు, ఆయనను దేవుడుగా ఒప్పుకోవాలి. అదే క్రిస్మస్. అందుకనే ఈ జ్ఞానులు ఆరాధించారు, ఈ జ్ఞానులు సాగిలపడ్డారు, ఈ జ్ఞానులు బంగారము, సాంబ్రాణి, బోళమును ఆయనకు సమర్పించారు. అంటే క్రిస్మస్ లో అత్య ఆనందం ఉన్నది, క్రిస్మస్ లో మరి ఆరాధన ఉన్నది, క్రిస్మస్ లో సమర్పణ ఉన్నది. ఈ 3 జ్ఞానుల్లో చూస్తాం. క్రిస్మస్ అంటే ఇక
తన ప్రజలను వారి పాపముల నుండి ఆయనే రక్షించు. ఈ నామము తప్ప ఏ నామమునికి ఆత్మ రక్షణ లేదు. శరీర రక్షణ ఉన్నది, ఐశ్వర్యం ఉన్నది, సమృద్ధి ఉన్నది, జ్ఞానం ఉన్నది, లోకంలో అన్నీ ఉన్నాయి. గాని ఆత్మ రక్షణ అనేది ఏ అవతారంలో లేదు, ఏ నామములో లేదు, ఎవరి ద్వారా లేదు. యేసు నామమే, ఆయనే అంతే దిక్కు. కనుక ఆమె యొక్క కుమారుడు గనుక తన ప్రజలను వారి పాపము నుండి ఆయనే రక్షించును. పాపము నుండి ఆయన రక్షించేది. అగ్నిలో చిక్కుకున్నవాడు రక్షించండి అంటాడు, అయితే అది ప్రాణ రక్షణ, అగ్ని నుండి రక్షణ. నీళ్లలో కొట్టుకొని పోయేవాడు అయ్యా రక్షించండి అంటాడు, అది ప్రాణ రక్షణ, నీటి నుండి రక్షణ. ఒక పెద్ద పులి ఒకడిని పట్టుకున్నది, అయ్యా రక్షించండి అన్నాడు, అది ప్రాణ రక్షణ, పెద్ద పులి నుండి రక్షణ. అయితే ఇది పెద్ద పులి నుండి కాదు, అగ్ని నుండి కాదు, నీటి గండము నుండి కాదు, పాపమే మనుషులను పట్టుకుంది. ఈ పాపము మనుషులను చీల్చి చెండాడుతుంది. ఈ పాపము మనుషుని ఆత్మని నాశనానికి, నరకానికి తీసుకెళ్తుంది. ఈ పాపము ప్రాణాన్ని, ఈ పాపము శరీరాన్ని, ఈ పాపము ఆత్మను మూటిని మంట గలిపేది. పాపము అవమానం తెస్తుంది, రోగాలు తెస్తుంది, నరకానికి తీసుకెళ్లిద్ది. పాపము క్రూరమైనది, భయంకరమైనది. అది అపవాదికి మనుషునికి మధ్య సంధి కుదిరినప్పుడు పుట్టినదే ఈ పాపము. పాపమునకు జనకుడు అపవాది. ఈ పాపము భయంకరమైనది, నెమ్మది లేకుండా చేస్తుంది, శాంతి లేకుండా చేస్తుంది, ఆరోగ్యం లేకుండా చేస్తుంది, ఆయుష్ను తినేస్తుంది, ఆరోగ్యాన్ని తినేస్తుంది. అది చాలా నష్టం కలుగు చేసేది పాపం. దాని భయంకరత్వం ఆయనకు తెలుసు. అందుకని అయ్యో శాస్త్రులారా అయ్యో అని అన్నారు. కొంతమందికి కొన్ని రోగాల యొక్క ఖరీదు తెలియదు, ఆ రోగం యొక్క పర్యవసానం తెలియదు. నాకు పలానా రోగం ఉంది అన్నారండి, ప్రార్థన చేయండి అని నవ్వుతారు. అసలు ఆ రోగం నిన్ను ఎక్కడికి తీసుకెళ్లిద్దో నీకు తెలియక నువ్వు నవ్వుతున్నావు. ఆ రోగము, పాప రోగము భయంకరమైనది. లోకంలో ఏ ఔషధం లేదు, ఏసే ఔషధం, ఏసే రక్షకుడు. ఆయన పాపము నుండి మనుషులను ఆయన రక్షించే రక్షకుడు అని మనం చూస్తున్నాం. అయితే ఇక్కడ నేను ముగించడానికి ముందు, ఆయన క్రిస్మస్ అంటే రక్షణ అంతే. ఇంకా రక్షణ లేకుండా క్రిస్మస్ ఏంటి? క్రిస్మస్ రక్షణ, రక్షించబడటం. నిన్న థామస్ అన్నయ్య గారు చెప్పారు కదా, ఓ రక్షణ, ఆయన మనుషులందరూ రక్షణ పొందారు. రక్షణ పొందుటికే దేవుడు మనలను నియమించిన గాని ఒకరితో పాలవటానికి కాదు అని. ఆయన మనల్ని తన ఎదుట పరిశుద్ధులుగా, నిర్దోషులుగా, నిరపరాధులుగా నిలవబెట్టుకోవాలి అని ఆయన సంకల్పించాడు, ఆయన నిర్ణయించుకున్నాడు. ఇది ఆయన చిత్తం, ఇది ఆయన దయ, ఇది ఆయన ప్రేమ. అందుకే యేసుప్రభు ఈ లోకానికి వచ్చి వెలజల్లించాడు. యేసే విమోచకుడు, దేవుడే మానవుడిగా వచ్చాడు. కనుక ఇక్కడ ఆరాధన అనేది చాలా ప్రాముఖ్యమైనది. ఆయన ఎదుట సాష్టాంగపడటం, ఆయన పాదాలు ముద్దు పెట్టుకోవటం, అది ఆయన ఆరాధించటం ఆరాధన. దేవునికి స్తోత్రాలు. కనుక యేసును ఆరాధించాలి. ఈ 4 విషయాలు నేను చాలా క్లుప్తంగా చెప్పి ముగిస్తాను. మొదటి ఆరాధన పొలంలోనే జరిగింది. కొంతమంది క్రిస్మస్ కలుగుతారు, నేను రానంటారు. ఇంట్లో గొడవలు, భోజనాల కాడ, బట్టల కాడ ఏదో గొడవలు. ఏమా నిన్న ప్రార్థనకు రాలేదు, బాగలేదు పాస్టర్ గారు, ఆ టైలర్ దగ్గరికి వెళితే ఆమె ఇవ్వలేదండి అందుకని రాలేదు. ఉన్నవి ధరించుకొని రావచ్చుగా. పాతవాడితో ఏం వస్తావులేండి పండక్కి. ఇది కథ. వాళ్ళు వెలుగు లేదు. కొంతమంది మారు మనసు పొంది కూడా ఇంకా అజ్ఞాన దశలో ఉంటారు. క్రీస్తుని ఆరాధించడానికి క్రొత్త బట్టలు వేసుకుంటేనే వచ్చి ఆరాధించమన్నాడా? లేదు కదా. మరి ఈ దినాల్లో చాలా మంది పండగ రోజే ప్రభు సన్నిధి, ప్రతి ఆదివారం వచ్చేవాళ్ళు పండగ రోజు రారు. కారణం ఏంటి? ఇంట్లో ఆ రోజే గొడవ, ఇంట్లో ఆ రోజే కళ వేస్తారు, ఇంట్లో ఆ రోజే ఏదో ప్రాబ్లం, ఇంట్లో ఆ రోజే ఏదో తిండి కోసం. అది సరికాదు. కనుక ఖచ్చితంగా ఉన్న వాటితో ముందుగా వచ్చి సాష్టాంగపడటమే, పూజించటమే, గణపరచటమే ఆరాధన. కాబట్టి పొలంలో జరిగింది ఆరాధన, మొదటి ఆరాధన. అది దేవదూతల ద్వారా జరిగింది. లోకాసు వార్తలో ఇదిగో ఆ దూత గొర్రెల కాపరులకి శుభవర్తమానం చెప్పిన తర్వాత ఆ దూతతో కూడా పరలోక సైన్య సమూహము ఎన్ని కోట్ల మంది వ్రాయబడలేదు. నాకు తెలిసి ప్రపంచ జనాభా 8 కోట్లయితే పరలోకంలో దేవదూతలు సహస్రములు కోట్ల మంది అంతే. ఒక సీఎంకి ఎంతో సెక్యూరిటీ, ఎంతో మంది ఆయన వెంట వచ్చేవారు ఆయన వస్తుంటే. మరి దేవుడే మానవుడిగా శరీరంతో ఈ లోకానికి వస్తుంటే పరలోకం అంతా భూలోకానికి వచ్చింది.
అంతే. ఆయన్ని ఆరాధించారు పొలంలో, సర్వోన్నతమైన స్థలములలో దేవునికి మహిమ, ఆయనకిష్టులైన వారికి భూమి మీద సమాధానం. ఇటు దేవునిని ఆరాధిస్తూ ప్రజలను దీవిస్తూ దేవదూతలు ఎంత సమయం ఆరాధించారు అక్కడ చెప్పబడలేదు గాని, రాత్రులు ఆరాధించారు, పొలంలో ఆరాధించారు, క్రీస్తు జన్మించిన వెనువెంటనే ఆరాధించారు. అదే నిజమైన ఆరాధన, అదే క్రిస్మస్ ఆరాధన. అది మొదటి ఆరాధన. రెండవ ఆరాధన యేసు జన్మించిన కొన్ని గంటలలో అది బోయాజు పొలం, అది బోయాజు ఇల్లు, అది బోయాజు సత్రం. యేసు ప్రభు తన ఇంటిలోనే జన్మించాడు. ఆ ఇంటిలో స్థలం లేక ఆ సత్రం దగ్గర పశువుల తొట్టులో పరుండబెట్టారు. ఈ సృష్టి ఆయనదే, సృష్టిలోకి రావటానికి కూడా ఆయనకి స్థానం లేదు. అలాంటి పరిస్థితి వచ్చేసింది. ఆదాము ద్వారా జరిగిన పాపము ద్వారా సృష్టి దేవునికి దూరమై అపవాది వశమై వాడు రాజుగా పరిపాలన చేస్తూ ఈ పరిస్థితులు వచ్చినాయి. అయితే యేసుక్రీస్తు ప్రభు వారిని రెండవదిగా ఎవరు ఆరాధించారంటే గొర్రెల కాపరులు. దూతల వర్తమానం విని గొర్రెలను పొలంలో వదిలి వారు పరుగులెత్తుకుంటూ వెంటనే వెళ్లారు. అప్పుడు ప్రభు పశువుల తొట్టిలో ఉన్నారు. అది రాత్రి సమయం. వెళ్లి ఆయనను చూసి దేవునిని మహిమపరుచుచూ స్తోత్రం చేశారు. వారు కూడా సంతోషించారు. రెండవ ఆరాధన క్రీస్తు ప్రభు పుట్టిన కొన్ని గంటలలో ఆ పామరులైన గొర్రెల కాపరుల ద్వారా ఆయన ఆరాధించబడ్డాడు. అప్పుడు ఆయన పశువుల తొట్టిలో ఉన్నట్లుగా దేవుని యొక్క వాక్యం లోకాసు వార్త తెలియజేస్తుంది. యేసు జన్మించిన రోజే దేవదూతల ఆరాధన కూడా జరిగింది. ఇక మూడవ ఆరాధన యేసు ప్రభు జన్మించిన 40 దినములకు రమారమి. అది యెరూషలేములో దేవాలయములో జరిగింది. ఈ మూడవ ఆరాధన, ఈ ఆరాధన సిమియోను ద్వారా జరిగినది. యేసు ప్రభువుని శిశువుగా ఉన్న యేసు ప్రభువుని ఎత్తుకొని దేవునిని స్తుతిస్తూ నాదా అని పలుకుతూ ఉన్నాడు. అన్ని జనులకు నిన్ను బయలుపరచుటకు వెలుగుగా, నీ ప్రజలైన ఇశ్రాయేలుకు మహిమగా నీవు సకల ప్రజల ఎదుట సిద్ధపరిచిన నీ రక్షణను నేను కనులారా చూశానే. క్రీస్తు రక్షణ అయి ఉన్నాడు, క్రీస్తే రక్షకుడు అని ఆయన క్రీస్తు ప్రభువును పట్టుకొని రక్షకుడిని పట్టుకొని బహుగా ఆరాధించటం యెరూషలేములో మనం చూస్తాము. ఇది క్రిస్మస్ ఆరాధన. మొదటి ఆరాధన దూతలు, రెండవ ఆరాధన కాపరులు, గొర్రెల కాపరులు, మూడవ ఆరాధన సిమియోను. అదే సమయంలో హన్నా అనేటువంటి శతవృద్ధి 100 సంవత్సరాలకు మించిన వయసు కలిగిన ఆషేరు గోత్రీకురాలు రేయింబగళ్ళ మందిరంలో ఉంటూ ప్రభువుని ఆమె కూడా ఆరాధించినట్లుగా మనం చూస్తాము. దేవునిని కొనియాడి యెరూషలేములో విమోచన కొరకు కనిపెట్టుచున్న వారందరితో ఆయనను గూర్చి మాట్లాడుచున్నట్లుగా మనం చూస్తాం. దేవునిని కొనియాడు ఆమె ఆ గడిలోనే లోపలికి వచ్చి దేవునిని కొనియాడి. ఇది ఆరాధన. 4వ ఆరాధన యెరూషలేములో దేవాలయములో క్రీస్తు శిశువుగా 2వ నెల బాలుడుగా ఉన్నప్పుడు వీరిద్దరూ చేత ఆరాధించబడ్డాడు. తండ్రి ఆరాధించబడ్డాడు, కుమారుడు ఆరాధించబడ్డాడు. 4 ఆరాధనలు. 5వ ఆరాధన బైబిలులో మరి జ్ఞానులు వారు వచ్చేటప్పటికి కొన్ని నెలలు టైం బట్టి ఉంటది. వారు ఇంటిలోనికి వచ్చారు. అప్పుడు యేసుక్రీస్తు ప్రభు వారు పశువుల తొట్టిలో లేడు, ఒక ఇంటిలో సెటిల్ అయి ఉన్నారు. ఆ ఇంటిలో జనాభా లెక్కల తర్వాత ఊరంతా ఇంచుమించు ఖాళీ అయింది. కానీ యేసు ప్రభు తో వారు ఆ స్వగ్రామంలోని ఒక ఇంటిలో ఉండగా ఆ ఇంటిలో జ్ఞానులు వచ్చి ఆరాధించటం మనం చూస్తాం. అది వారు ఆరాధించింది 5వ ఆరాధనగా మనం చూడొచ్చు. అది అట్లా బైబిల్ గ్రంథంలో. అట్లానే పౌలు గారు మనం ఆయనను ఆత్మతో ఆరాధిస్తూనే ఉంటారు. నాటి నుంచి నేటి వరకు మరి లోకమంతా ప్రభువుని ఆరాధిస్తున్నారు. అదే క్రిస్మస్. మన వంతులో మనం ఈ దినాలలో ఇంకా సమీపంగా మన సంఘస్థులతో మనము కలిసి ఆయన ఎదుట ఈ క్రిస్మస్ దినాలలో ఆ దేవాలయాలలో ఇళ్లలో సాష్టాంగపడి నమస్కరించి ఆయన పాదాలు ముద్దు పెట్టుకుంటూ ఆయనను ఆరాధించి ఆయనను మహిమపరుస్తూ ఆయన ఆశీర్వాదాలు ఇంకా అంతకంతకు పొందుతూ లోకంలో దేవునికి మహిమకరముగా మనం ఉంటూ అనేకులను సిద్ధపరుస్తూ నిత్యము ఆయనను ఆరాధించాలనేదే నా కోరిక. నేను ఎక్కడికి వెళ్ళినా ఆయన స్తుతించబడాలి, ఆరాధించబడాలని ప్రార్థన చేయగాకుండా తల్లులారా, సహోదరులారా, ఆపండి అయ్యా, ఒక 10 నిమిషాలు ప్రార్థన ఆపండి అయ్యా. పుట్టిన కాడి నుంచి ప్రార్థన చేస్తానే ఉండవు. ప్రార్థన చేయటం చాలా మంచిది, కానీ 10 నిమిషాలు ఆపండి ప్రార్థన. ఇక ఆయనకి ఆరాధన చేయండి, ఆయన్ని స్తుతించండి, ఆయన్ని గణపరచండి అని నేను కొన్ని నిమిషాలు ప్రత్యేకంగా ఆరాధనకు సమయం కేటాయిస్తా ఉంటాను. ఈ రోజు కూడా మనం అందరం కలిసి మన విజ్ఞాపనలలో మన ప్రభువుని స్తుతిస్తూ కొనియాడుతూ ఆరాధిస్తూ కొంత సమయం విజ్ఞాపనలో గడుపుదాం. దేవుడి మాటలు దీవించును గాక. ఆమేన్.